ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో పురుషోత్తం, మీ మేడం నీ గురించి ఇంత గొప్పగా చెప్తుందంటే నీ మీద ఎంత ప్రేమ ఉంటే చెప్తుంది. రూపా, వాడు నా డ్రైవర్. నువ్వే చెప్పావు కదా శ్వేత, కారు నీట్గా కడుగుతాడు, డ్రైవింగ్ కేర్ గా చేస్తాడు, నన్ను సేఫ్ గా తీసుకెళ్తాడు అని. ఒక ఆడదానికి అంతకంటే ఏం కావాలి? నేను చెప్తున్నాను, మీ నాన్న కూడా ఇలాంటి వాడిని తీసుకురాలేడు. నా మాట విని ఈ పురుషోత్తంని పెళ్లి చేసుకో. రూపా, ఏంటి రాజు, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఏంటి రాజు, నువ్వు దీని మాట వింటున్నావు? ఏయ్, రాజు నా కాబోయేవాడు. నీకు కాబోయేవాడేమో, కానీ రాజు నాకు ఆల్రెడీ మొగ్గుడు. రాజు నా మొగుడు. తాగేసి ఏదంటే అది మాట్లాడుతుంది. రాజుని ఇంకోసారి మొగుడన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తా అంటాను, బరాబర్ అంటాను. రాజు నా మొగుడు, 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 రాజు నా మొగుడు. రాజు రూపని కాదు రాజు, మీ అమ్మాయి గారిని. ఏమైంది రూపా నీకు? ధైర్యం వచ్చింది. ఎంతకాలం వీళ్ళకి భయపడేది రాజు? రాజు, అది చెప్తుంది నిజమా? ఏ ఆడదైనా తాళి కట్టకుండా ఒక మగాని నా మొగుడు అని చెప్పుకుంటుందా? ఓ, నీకు సాక్ష్యం కావాలా? సాక్ష్యం ఇదిగో, ఇదే సాక్ష్యం. ఈ తాళి కట్టింది నా రాజే. రాజు, ఇది చెప్తుంది నిజమా కాదా? ఇంత చెప్పినా ఇంత చూపించినా నిజమా కాదా అంటదేంటి? పిచ్చిదా? మనం వేసిందా? మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. మీ సంగతి రేపు చెప్తా. చెప్పు చెప్పుకో. ఎలా? పురుషోత్తం, మీ మేడం ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళు. రూపని అవమానించాలా, రాజుకి దూరం చేయాలనుకుంటే గిదేంది గిట్లయింది? రాజు, రూపని తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేసి తీసుకురా, ఇంటికి తీసుకెళ్దాం. వెళ్ళు, త్వరగా తీసుకురా. సరే రాజు.
కొంచెం మంచినీళ్ళు తీసుకురా. రూప వచ్చేసిందా సుమా? లేదు బావగారు, ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని రావడానికి కొంచెం లేట్ అవుతుందని మీతో చెప్పమని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఫంక్షనా? నాకు ఫోన్ చేస్తే నేను అట్టే వెళ్ళి తీసుకొచ్చేసేవాడిని కదా. ఓ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే నీకు చేసి ఉంటుందేమో. భోజనానికి రండి బావగారు. వద్దమ్మా, రూప వచ్చేస్తుందిగా, కలిసి భోంచేస్తాం. సరే. ఏంటి తమ్ముడు, ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, రూప ఇంకా రాలేదు. ఈ టైం వరకు రాలేదా? రోజు సాయంత్రం 6 గంటలకే వచ్చేసేది, ఈరోజు ఏమైంది? ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని మన సుమ్మకి ఫోన్ చేసి చెప్పిందంట. నువ్వు వెళ్ళి పడుకో అక్క, నేను వెళ్ళి తీసుకొస్తాను. వీడు మన ఇంటికొస్తున్నాడేంటి తమ్ముడు? రేణుకా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడేమో. అమ్మా రూపా, అమ్మా రూపా, ఏమైందమ్మా? అమ్మా రూపా, రూపా, అమ్మా రూపా, రూపా, అమ్మా రూపా, అమ్మా రూపా, అమ్మా రూపా, 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 అమ్మా రూపా, రూపకేమైంది? రే రేణుకా, రూపకేమైంది? ఆఫీస్లా చిన్న దావత్ అయింది పెద్దయ్య. అక్కడ మందు కలిపిన కూల్ డ్రింకు తాగేసినట్టుంది. ఆ విషయం అమ్మాయి గారు కూడా తెలియదు. అందులో అమ్మాయి గారు తప్పేం లేదు పెద్దయ్య. అలాంటి గలీజ్ పనులు వీళ్లే చేసుంటారేమో తమ్ముడు. పెద్దయ్య, మీరు దేవుడితో సమానం. నాకు అమ్మాయి గారు దేవత లాంటి వారు. అలాంటి నీచమైన పని నేను ఎప్పుడు చేయను పెద్దయ్య. అసలు నా కూతురు పనిచేసే ఆఫీసులో నీకేంట్రా పని? రూపని ప్రశాంతంగా బతకనివ్వా? తన పాటికి తను పనిచేసుకుంటుంటే అక్కడ కూడా పనిచేసుకునేవా నువ్వు? పెద్దయ్య, మా ఆఫీసులో జరిగిన దావత్కి వేరే కంపెనీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. గట్లనే రాజు కూడా వచ్చిండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.